యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. చెన్నై లవ్ స్టోరీ ఫ్రమ్ కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ఎలా ఉంది అంటే సినిమా బాగుందా బాగాలేదా అన్న విషయం పక్కన పెడితే ఫస్ట్ కిరణ్ అబ్బవరం స్క్రిప్ట్ సెలక్షన్ టేస్ట్ మాత్రం మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన మూవీస్ అంతా హీరో క్యారెక్టర్ ఓవర్ బిల్డప్ ఉండాలి అండ్ హీరో హీరోయిన్తో ఎంత బోల్డ్గా మాట్లాడాలి అండ్ హీరో హీరోయిన్ ఎంత బోల్డ్గా ట్రీట్ చేస్తే అంత హీరోయిజం అన్నట్టు ఉండేవి ఆ క్యారెక్టర్స్. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. కొంచెం ఎగ్జాజరేటెడ్ గా ఉండేది ఆ క్యారెక్టర్స్ అని చూడలేకపోయే వాళ్ళం కొంచెం ఆ క్యారెక్టర్స్ ని. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ డూ హైప్. కానీ ఈసారి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి ఆపోజిట్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నాడు. డౌన్ టు ఎర్త్ ఉండే క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చంటి సినిమాలో వెంకటేష్ లాగా, రాజే సినిమాలో వెంకటేష్ లాగా. వెరీ గుడ్ డెసిషన్. ఆడియన్స్ కూడా అలాంటి చేంజ్ ఓవర్ కావాలి యాక్టర్ నుంచి, లేకపోతే అదే టైప్ ఆఫ్ రోల్స్ లో ఆ యాక్టర్ ని చూసి ఒక రోజు బోర్ కొట్టేస్తాడు యాక్టర్. ఇక ఈ సినిమాలో ఉండే మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి కథ అందించింది బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఈ సినిమా కథ బ్రేకప్ అయి డిప్రెషన్ లో ఉన్న హీరోయిన్ అదే టైంలో డైరెక్టర్ అవ్వాలని చెప్పి చెన్నైకి వచ్చిన హీరో, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. ఇది అందరికి నచ్చే సినిమా అయితే కాదు, ఓన్లీ ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే బాగా నచ్చే సినిమా. అది కూడా అందులోని ఎమోషన్స్ ని బాగా కనెక్ట్ అయితే. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఇక సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది, అక్కడక్కడ నవ్విస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ బ్రోకెన్ హార్ట్ తో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ని గౌరీప్రియ చాలా బాగా ప్లే చేసిందని చెప్పాలి. అసలు గౌరీప్రియ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసింది హీరోయిన్. ఇలా సాగిపోతున్న ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి ఆడియన్స్ అంతా షాక్ అయిపోతారు. అసలు ఆ ఇంటర్వెల్ చూసాక ఇంక సెకండ్ హాఫ్ ఏం చేయబోతాడు, అసలు చేయడానికి ఏముంది అని అనుమానాలు వస్తాయి. కానీ కొంచెం గట్టిగా ఆలోచిస్తే మనకు సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్లే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మధ్యలోనే ఒక హింట్ ఇచ్చేస్తాడు డైరెక్టర్. ఇలాంటి ఇంటర్వెల్ షాక్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ బిగిన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టోరీ ఆర్క్ దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ ఆర్క్ చాలా క్లారిటీ ఉంటది, నీట్ గా ఉంటది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే జంప్ ఉంటుంది సీన్ కి. ఫస్ట్ హాఫ్ ఎంత బాగా మనకు రిజిస్టర్ అయిందో మైండ్ లో, అంత బాగా సెకండ్ హాఫ్ అయితే రిజిస్టర్ అవ్వదు. సెకండ్ హాఫ్ పార్ట్స్ గా చూస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మంచి ఎమోషనల్ సీక్వెన్సెస్ పడ్డాయి అందులో. సెకండ్ హాఫ్ బిగినింగ్ లో హీరోయిన్ డ్రింక్ చేసిన తర్వాత ఒక సీన్ ఉంటది. ఆ సీన్ లో పర్ఫార్మెన్స్ అయితే చించారేసిందని చెప్పొచ్చు. ఈవెన్ కిరణ్ అబ్బవరం కూడా వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కానీ కంప్లీట్ గా హీరోయిన్ డామినేట్ చేసింది, ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా అందాల రాక్షసి, డూడ్ లాంటి సినిమాల్లో ఉన్న సిమిలారిటీస్ ఈ సినిమాలో కనిపిస్తాయి. అండ్ మణిశర్మ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, సాంగ్స్ గానీ బానే ఉన్నట్టు ఉంటది, సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నట్టే ఉంటది. కానీ ఎక్కడో ఓల్డ్ ఫార్మాట్ లో ఉంది, ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా లేవు అని అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఇందాక చెప్పినట్టు ఇది కంప్లీట్ గా ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమా. ఇంకో సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ అనే డోల్ తింటారు బాబు, మేము థియేటర్ నుంచి వెళ్ళిపోతాం అని అనుకునేంత రేంజ్ సినిమా. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. చూడొచ్చు, అంత ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోవచ్చు కానీ ఓకే మూవీ అన్న ఫీల్ అయితే తీసుకొస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. ఫైనల్ గా ప్రేమకు అర్థం త్యాగమే అని చెప్పడానికి ట్రై చేసిన ప్రయత్నం ఇది. కానీ ఈ జనరేషన్ కి ఆ పాయింట్ ఎక్కుతుందో లేదో చూడాలి మరి. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 2.75 out of 5. వచ్చే మూవీ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.